మహాలక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పినారు. ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి 1,50,00,000 మంది మహిళలు ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన వాళ్ళు 1,50,00,000 మంది ఉన్నారు. వారందరికీ 2,500 చొప్పున ఇవ్వాలంటే 45,000 కోట్ల రూపాయలు రావాలి. ఏది మహాలక్ష్మికి బడ్జెట్లో ప్రొవిజన్? మహాలక్ష్మికి మీరు పెట్టిన ప్రొవిజన్ ఏది? మీరు అన్నిటికి కలిపి 52,000 కోట్లు పెట్టిండ్రు. ఒక రైతు రుణమాఫీకే 40,000 కోట్లు కావాలి. ఇలా ఎవరిని ఏ రకంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారో ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గృహజ్యోతి విషయంలో కూడా బడ్జెట్లో చూస్తే 2,400 కోట్లు పెట్టినారు. అంటే మన రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తే యూనిట్కు 4 రూపాయలు వేసుకుంటే కూడా 8,000 కోట్లు కావాలి కదా. 8,000 కోట్లు అవసరం ఉంటే మీరు బడ్జెట్లో పెట్టింది ఎంత? 2,400 కోట్లు. అంటే దీన్ని బట్టి కోతలు పెడతారు మీరు. ఉచిత కరెంటు ఏదో వంకలు పెట్టి కోతలు పెట్టి చారణ మందికే ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. నిజంగా తెల్ల రేషన్ కార్డుదారులందరినీ ప్రామాణికంగా తీసుకుంటే 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇవ్వాలంటే 8,000 కోట్లు కావాలి. పెట్టింది 2,400 కోట్లు. అంటే చారణ మందం పెట్టిండ్రు. అంటే బారాన కోత పెట్టబోతున్నారు. బారాన మందికి ఉచిత కరెంటు 200 యూనిట్ల విషయంలో మీరు కోత పెట్టబోతున్నారని బడ్జెట్లో చెప్పకనే చెప్పిండ్రు. దానికి ఏదో నిబంధనలు పెట్టి అనర్హత వేటు వేసి దాన్ని చారణ మందికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఇలా మీరు మోసం చేయబోతా ఉన్నారు. ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నిన్న మేము చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రశ్నించాం. ఈ బడ్జెట్లో నిధులు పెట్టాలని అడిగాం, కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. నిన్న మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆటో కార్మికుల అప్పులను రుణాన్ని మాఫీ చేయాలని, ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల భృతి ఇవ్వాలని, ఆటో కార్మికులు చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము అడిగాం. కానీ ఈ ప్రభుత్వానికి ఆటో కార్మికుల విషయంలో కనికరం లేకపోయింది. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న కనీసం చీమగుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా దీని మీద స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే గతంలో మమ్మల్ని అనేక రకాలుగా అప్పులు 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 అని గోబల్స్ ప్రచారం చేశారు. ఇలా బడ్జెట్ బుక్ అసెంబ్లీలో ఇచ్చిన బుక్, గతంలో మేము ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కింద 40,000 కోట్ల రూపాయల అప్పులు మేము గతంలో పోయిన ఆర్థిక సంవత్సరంలో మేము తెస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో వీళ్ళు 59,625 కోట్లు పెట్టారు. అంటే మేము గత సంవత్సరంలో తెచ్చిన అప్పుల కంటే 19,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెస్తామని బడ్జెట్లో పెట్టినారు. మరి ఆ రోజేమో అప్పులు అప్పులు అని గోబల్స్ ప్రచారం చేస్తుంది. ఇలా మాకంటే ఎక్కువ అప్పులు తెస్తామని బడ్జెట్లో పొందుపరిస్థితి. ఇలా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ మాటల్లో నిజమంత ఉన్నదని అర్థమైతలేదా? నిజంగా అప్పులు తక్కువ చేయాలంటే మేము గతంలో 40,000 తెచ్చినాం, మీరు 20,000 పెట్టనుంట్రీ, 15,000 పెట్టనుంట్రీ, ఇంకా 19,000 కోట్ల అప్పు ఎక్కువ తెస్తామని చెప్పి ఇలా బడ్జెట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి.